కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గౌరు దంపతులు టీడీపీలో చేరడంతో జిల్లా టీడీపీ రాజకీయం మలుపులు తిరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, ఏ రాసు ఎస్పీ వైరెడ్డి వర్గాల వాదన ఎలా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? స్వాతి, మాజీ మంత్రి పాణ్యం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎర్రసు ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. ప్రధానంగా నిన్న గౌరవ వెంకటరెడ్డి దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆ పార్టీలో చేరిన సమయంలో పాణ్యం టికెట్ గౌరవ చరితకి ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని గౌరవర్గీయులు చెప్తున్నటువంటి క్రమంలో ఎర్రసు ప్రతాప్ రెడ్డి అసంతృప్తికి గురై మనస్తాపానికి గురై కార్యకర్తల సమావేశం అయ్యేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకొని ఏ పార్టీ, తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవ్వాలా లేదంటే పార్టీ మారాలా అనే భవిష్యత్ కార్యాచరణను కూడా ఎర్రసు ప్రతాప్ రెడ్డి ప్రకటించనున్నారు. మరోవైపు అయితే ఇవాళ నంద్యాల టీడీపీ కార్యాలయంలో నంద్యాల ఎంపీ ఎస్పీ రెడ్డి కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. నంద్యాల పార్లమెంట్ లోని నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ కూడా సమావేశానికి రావాలని కూడా ఎస్పీ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే మధ్యాహ్నం ఎస్పీ రెడ్డి కార్యకర్తలతో సమావేశమై ఏదైతే నిన్న గౌరవ వెంకటరెడ్డి దంపతులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబును గౌరవ వెంకటరెడ్డి స్వయన భావ అయినటువంటి మాండ్ర శివానంద్ రెడ్డి కూడా సీఎం ను కలిశారు. నంద్యాల టీడీపీ ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని మాండ్ర శివానంద్ రెడ్డి, అదేవిధంగా గౌరవ దంపతులు కూడా సీఎం కు విజ్ఞప్తి చేసినటువంటి క్రమంలో ఇవాళ ఉదయం నుంచి కూడా మాండ్ర శివానంద్ రెడ్డికే టికెట్ ఓకే అయిందని కూడా శివానంద్ రెడ్డి వర్గీయులు ప్రచారం చేసుకున్నటువంటి క్రమంలోనే నంద్యాల ఎంపీ ఎస్పీ రెడ్డి కార్యకర్తల సమావేశం పెట్టారు. కార్యకర్తల సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాల మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కూడా ఎస్పీ రెడ్డి చెప్తున్నారు. అయితే ఇటీవల సీఎం ను చంద్రబాబును కలిసాము. అప్పుడు నంద్యాల ఎంపీ గాని అసెంబ్లీ గాని ఎస్పీ రెడ్డి గాని ఆయన అల్లుడు శ్రీధర్ రెడ్డి గాని రెండిట్లో ఏదో ఒకటి ఇస్తానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఎస్పీ రెడ్డి నంద్యాల ఎంపీ టికెటే తనకి ఇవ్వాలని పట్టుబడుతున్నటువంటి క్రమంలో మాండ్ర శివానంద్ రెడ్డి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తమకే టికెట్ వచ్చిందని మాండ్ర శివానంద్ రెడ్డితో పాటు ఆయన వర్గీయులు కూడా ప్రచారం చేసినటువంటి క్రమంలో ఎస్పీ రెడ్డి కార్యకర్తల సమావేశం పెట్టడం కూడా చాలా ఆసక్తి రేపుతుంది. ప్రధానంగా మరోవైపు అయితే ఎస్పీ రెడ్డి, అదేవిధంగా మాండ్ర శివానంద్ రెడ్డి, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి కూడా నంద్యాల టికెట్ ను ఆశిస్తున్నారు. ఆయన కూడా తన అనుచర వర్గం, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ నాయకులతో కలిసి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా నంద్యాల ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని కూడా కోరినట్లుగా తెలుస్తుంది. మరోవైపు అయితే ఈ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీకి గత కొన్ని రోజుల నుంచి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో నిన్న మాండ్ర శివానంద్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తర్వాత ఈ టికెట్ రగడ అంటే కూడా తారస్థాయికి చేరిందని చెప్పవచ్చు. ఏదైతే ఈరోజు పాణ్యం టికెట్ అయితేనేమి, అదేవిధంగా నంద్యాల ఎంపీ టికెట్ పైన కూడా జిల్లా టీడీపీ నాయకులు మాండ్ర శివానంద్ రెడ్డి, అదేవిధంగా ఎస్పీ రెడ్డి, అదేవిధంగా గంగుల ప్రతాప్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రసు ప్రతాప్, వీరందరి మధ్యన కూడా ప్రధానంగా జిల్లాలో చర్చ జరుగుతుంది. ఎవరు ఎటు వెళ్తారు, ఎవరు ఏ తెలుగుదేశం పార్టీలో ఉంటారు అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏ నలుగురు కలిసినా కూడా ప్రధానంగా ఈ నంద్యాల ఎంపీ, అదేవిధంగా పాణ్యం టికెట్ పైనే చర్చ జరుగుతుంది. ఇవాళ సాయంత్రం కల్లా కార్యకర్తల అభిప్రాయం తెలుసుకొని ఎస్పీ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. అయితే 2 రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిని కలుస్తారని జిల్లా టీడీపీ ముఖ్య నాయకులు చెప్తున్నారు. ఎస్పీ రెడ్డి 2 రోజుల్లో సీఎం కలిసిన తర్వాత ఆయనకు నంద్యాల అసెంబ్లీ టికెటా లేకుంటే నంద్యాల ఎంపీ టికెటా, ఈ రెండిట్లో ఏది ఇస్తారు, లేకుంటే ఇతరులకు కేటాయిస్తారా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని జిల్లా టీడీపీ అగ్రనేతలు చెప్తున్నారు. మరోవైపు అయితే పాణ్యం టికెట్ విషయంలో ఎర్రసు ప్రతాప్ రెడ్డి గౌరవ వెంకటరెడ్డి దంపతులకి టికెట్ వచ్చిందని ప్రచారం జరుగుతున్న మనస్తాపానికి గురై ఆయన ఇవాళ ముఖ్య అనుచర వర్గంతో సమావేశమైన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ కార్యకర్తలతో సమావేశమైన తర్వాత
ఎలా వెళ్ళాలి, టీడీపీలోనే ఉండాలా లేకుంటే ఇతర పార్టీలోకి వెళ్ళాలనే దానిపై ఏమైనా ఆ కార్యకర్తల అభిప్రాయం తీసుకుని మీడియా ముందు ప్రకటిస్తారని ఏరస్ ప్రతాప్ రెడ్డి వర్గీయులు చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే గౌరవ వెంకటరెడ్డి దంపతులు ఈ నెల 1వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినారో అప్పటి నుంచి కూడా ఏరస్ ప్రతాప్ రెడ్డి వర్గీయులంతా కూడా ప్రధానంగా ఏరస్ ప్రతాప్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏరస్ ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీలో కొనసాగలేము, ప్రత్యామ్నాయంగా మరో పార్టీలో వెళ్తామని కూడా ఐరస్ ప్రతాప్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కర్నూలు మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డితో పాటు మరికొంతమంది ఆయా మండలాలకు సంబంధించిన నాయకులందరూ కూడా చెప్పినటువంటి క్రమంలో నిన్న గౌరవ వెంకటరెడ్డి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఈ టికెట్ వివాదం మరింత ముదిరిందని చెప్పవచ్చు. మరోవైపు అయితే ఒకవేళ గౌరవ వెంకటరెడ్డి దంపతులకు పాండ్యం టికెట్ ఇచ్చినప్పటికీ ఆల్టర్నేట్ గా శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ టికెట్ అన్న ఏరస్ ప్రతాప్ రెడ్డికి ఇవ్వాలని ఏరస్ ప్రతాప్ రెడ్డి వర్గీయులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి వాళ్ళ సాయంత్రానికి వీటన్నిటిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది స్వాతి. ఓకే సుంకన్న, థ్యాంక్ యూ.